హాయ్ గైస్, నేను మీ రమేష్ హోమ్ థియేటర్స్ అన్నమాట. చాలా రోజులు అయిపోయింది. ప్రీవియస్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను, అదే ఫ్యూటెక్ రిమోట్ కిట్ గురించి. అది ఒక రిసీవర్తో సమానంగా పనిచేస్తుంది, వర్క్ చేస్తుంది. దాని తర్వాత నేను ఫుల్ వీడియో చేస్తానని చెప్పా ఆ వీడియోలో. కానీ నేనైతే ఆ వీడియో చేయలేదు. ఎందువల్ల అంటే ఆ యాంప్లిఫైర్ అయితే కంప్లీట్గా నేను చేసేసా. కస్టమర్ ఏంటంటే నాకు యాంప్లిఫైర్ వెంటనే కావాలి, సో మీరు వీడియోకి ఏం చేయకండి, నాకు వెంటనే చెప్తే ఇంకా డైరెక్ట్గా కస్టమర్కి అయితే పంపిస్తా. నేను వీడియో కూడా తీసుకోలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత సేమ్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు అయితే మళ్ళీ చేసా. ఏదైతే మీకు ఆ రిమోట్ కిట్ చూపించాను సేమ్ అలాంటి యాంప్లిఫైర్ చేసా. దీని గురించి కొన్ని స్పెసిఫికేషన్ చెప్పాలి. ఆ స్పెసిఫికేషన్ చెప్పిన తర్వాత మీరు ఒకసారి స్పెసిఫికేషన్స్ అంటే ఏం కాదు, యాంప్లిఫైర్ లోపల ఏమున్నది ఏంటి అనేది మీకు యాంప్లిఫైర్ లోపల మీరు చూసే బోర్డ్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మర్స్ అనమాట. ఇందులో నేను 2 ట్రాన్స్ఫార్మర్స్ అయితే యూజ్ చేసాం. ఆ 2 ఎందుకు యూజ్ చేసామంటే, ఒకటి మనకి స్పీకర్ 5 ఛానల్ అవుట్పుట్ ఇస్తుంది, ఇంకోటి మనకి 2 సబ్‌వూఫర్స్ యాడ్ చేసినప్పుడు దానికి బేస్ పడినప్పుడు మనకి పవర్ అనేది, సో దానికి పవర్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో ట్రాన్స్ఫార్మర్ అని యూజ్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే సౌండ్ అనేది బేస్ అయితే ఎప్పుడైతే వర్క్ అవుతుందో అప్పుడు అనేది మనకి బేస్ అనేది రాదనమాట. అందుకే సపరేట్ గా మనం ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది దానికి యూజ్ చేసాం. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ చూసుకున్నట్టయితే సబ్‌వూఫర్ కి ఇచ్చేది 3030 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్. అందులో మనకి ఇన్బిల్ట్ 12012 1.5 ఆంపియర్ యాడ్ అయ్యి ఉంటుంది. సెకండ్ ట్రాన్స్ఫార్మర్ చూసుకున్నట్టయితే 24024 ఇది 5 ఆంపియర్. మన 5 ఛానల్ కి ఈ ఆంపియర్ అనేది సరిపోతుంది. దానికి ఇన్బిల్ట్ మళ్ళీ 12012 1 ఆంపియర్ అనేది యాడ్ అయ్యి వస్తుంది. దాని తర్వాత రిమోట్ కిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ఫ్యూటెక్ డిఎస్ వర్షన్ రిమోట్ కిట్. అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్స్ ఏవో వస్తాయి అంటే ఏఆర్సీ వస్తుంది, కోఎక్సెల్ వస్తుంది, ఆప్టికల్ వస్తుంది, వీడియో అవుట్పుట్ కూడా వస్తుంది అనమాట. ఇన్పుట్స్ గురించి చెప్పుకున్నట్టయితే మనకి డివిడి ప్లేయర్ గానీ, బ్లూరే గానీ, మీడియా ప్లేయర్ గానీ, ఫైవ్ స్టిక్ గానీ ఏమున్నా సరే మనం దీన్ని కనెక్ట్ చేసుకొని ఇన్బిల్ట్ మనకి యాంప్లిఫైర్ సౌండ్ వస్తుంది. మనం ఎక్స్ట్రాగా మన టీవీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఈ ఫీచర్స్ కూడా ఉన్నాయి యాంప్లిఫైర్ లో. ఇంకా లోపల ఇంకా మోర్ దెన్ బోర్డ్స్ ఉన్నాయి కదా, అందులో సబ్‌వూఫర్ బోర్డ్ అనమాట. ఇది కుమార్ ఆడియో బోర్డు. మనకి 180 వాట్స్ వరకు అనేది బయటికి అవుట్పుట్ అనేది వస్తుంది. 2 యూస్ చేసాం కాబట్టి ఇంకో 180 వాట్స్ అనేది యూజ్ చేసాం. దీంట్లో మనకు 2 సబ్‌వూఫర్స్ ఈజీగా రన్ చేస్తుంది. 12 ఇంచ్ సబ్‌వూఫర్స్ JBL కానీ సోనీ కానీ ఉంటే మాత్రం ఈజీగా రన్ చేస్తుంది 2 సబ్‌వూఫర్స్ ని. నెక్స్ట్ మనకు 5 స్పీకర్స్ కి అవుట్పుట్ కావాలి కదా, దానికి పవర్ బోర్డ్ వచ్చేసి సెత్తి మోస్ఫెట్ బోర్డ్ అయితే యూజ్ చేసాం. ఇది 500 వాటేజ్ అనమాట. పర్ ఛానల్ కి 100 వాటేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు సబ్‌వూఫర్ మనకి ఫ్రీక్వెన్సీ మంచిగా రావాలనుకుంటే ఒక బోర్డ్ అనేది యూజ్ చేసాం. మ్యాక్స్ విన్నర్ అనే కంపెనీ సబ్‌వూఫర్ ఫిల్టర్ బోర్డ్ అయితే యూజ్ చేసాము. దానివల్ల ఏంటంటే బేస్ అనేది ఇంకా మంచిగా రావడానికి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్పీకర్ ప్రొడక్షన్ అనమాట. ఈ స్పీకర్ ప్రొడక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, లోపల ఉండే బోర్డ్స్ ఏవైనా సరే షార్ట్ సర్క్యూట్ అయిందా అప్పుడు మన స్పీకర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. స్పీకర్ కూడా కాలిపోయే చాయిసెస్ ఉంటాయి. సో అలాంటి కాలిపోకుండానే ఈ స్పీకర్ ప్రొడక్షన్ ఏం చేస్తుందంటే కట్ ఆఫ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ అవుతుందో అప్పుడు దీని దగ్గరకు వచ్చిన తర్వాత ఈ షార్ట్ సర్క్యూట్ ని ఆఫ్ చేసేస్తుంది. స్పీకర్ కి డైరెక్ట్ గా వెళ్లకుండా ఆపేస్తుంది అనమాట ఈ స్పీకర్ ప్రొడక్షన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్స్ అనమాట. 2 కూలింగ్ ఫ్యాన్స్. ఎక్కువ సబ్‌వూఫర్స్ లోపల ఎక్కువగా పవర్ జరుగుతుంది కాబట్టి కొద్దిగా కూల్ చేయడానికి 2 కూలింగ్ ఫ్యాన్స్ అనేది యూజ్ చేస్తాం. మనం తర్వాత మాట్లాడుకోవాల్సింది యాంప్లిఫైర్ లుక్ అనమాట. సో ఫ్రంట్ అనేది గ్లాస్ ప్యానెల్ అనేది యూజ్ చేస్తాం. మనకి బయటగా నార్మల్గా అయితే ఆన్ చేయకముందు బ్లాక్ గా కనిపిస్తుంది, ఆన్ చేసిన తర్వాత లైటింగ్స్ తో అయితే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు సౌండ్ టెస్టింగ్ అయితే విందాం. ఒక 5.1 ఆడియో మూవీ అయితే ప్లే చేస్తా, దాని సౌండ్ క్వాలిటీ వినండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు అనమాట. సో మీరు విన్నారు కదా, మీకు ఎలాగ అనిపించింది? మీకు బెటర్గా అయితే అనిపించి ఉండదు, ఎందుకంటే మీరు మొబైల్లో చూస్తున్నారు కాబట్టి ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది కనిపించదు అనమాట. మీరు నా దగ్గరకు వచ్చి ఆ డెమో అనేది వినొచ్చు. సో మీకు ఇలాంటి యాంప్లిఫైర్స్ కానీ స్పీకర్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ కాంటాక్ట్ అయిన తర్వాత మీ ఎంత ప్రైస్ పడుతుంది ఏంటనే డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా హోమ్ థియేటర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ ఛానల్ అనేది యూజ్ ఉంటుంది. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ రమేష్ హోమ్ థియేటర్స్. బాయ్ బాయ్, జై హింద్ అండ్ వందే మాతరం.